హాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి అండ్ సబ్స్క్రైబర్స్ కూడా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. సో మా పక్కింట నేను మీరు ఈరోజు వెరైటీగా ఒకటి మైసూర్ సైడ్ చామరాజ్ నగర్లో ఉన్న ఒక అవరేకాయ సాంబార్ని చూపిస్తున్నాను. ఇక్కడ మా పక్కింటి ఆంటీ వాళ్ళు చేస్తున్నారు ఇది. సో అది వీడియో తీసుకుందామని నేను వెళ్ళా. సో ఇలా అండి, ఫస్ట్ మసాలాకు అన్నీ రెడీ చేసుకోవాలి. కాయి, కరివేపాకేసి, మళ్ళీ మా సైడ్ పప్పులు అంటాం, మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు కానీ పప్పులు, మళ్ళీ ఇలా జీరా వేయాలి. జీరా వేసి మళ్ళీ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయ వేయాలి, వెల్లుల్లిపాయ వేయాలి, జింజరు గార్లిక్ 2 వేయాలి. సో ఇప్పుడు ఆంటీ చూపిస్తారు మీకు గార్లిక్ ఎంత వేయాలని. చూస్తున్నారు కదా. సో అలా వేసి ఆంటీ మిక్సీ పట్టాలన్నారు, గట్టిగా పట్టాలి అని అన్నారు. మీకు వాళ్ళ లాంగ్వేజ్ కూడా నెక్స్ట్ వినిపిస్తా. సో దాంతో పాటు మనం ఫస్ట్ ఏం పెట్టుకోవాలి అంటే స్టవ్ ಮಾಡ್ಕೊಡು. ಸ್ವಲ್ಪ ನೀರು ಹಾಕೊಂಡು ಗಟ್ಟಿಗೆ ಇರ್ಬೇಕು. ಇದು ಸ್ವಲ್ಪ ಗಟ್ಟಿಗೆ ಇದ್ರೆ ಚೆನ್ನಾಗಾಯ್ತಲ್ಲ. ಬೇಕಾದಷ್ಟು ಸಾಮ್ದಾಗ ನೀರು ಹಾಕಬೇಕು. ಅದನ್ನ ನಾವು ಮೆಣಸಿನಕಾಳು ಬಳಸ್ತಾರ. ನಾನು ಖಾರದ ಪುಡಿ ಬಳಸ್ತೇನೆ. ನೀವೇನು ಹಾಕ್ತೀರಿ? ನಾನು ಖಾರದ ಪುಡಿನೇ ಮಸಾಲೆಗೆಲ್ಲ. ಅಗ್ರಣೀಗ ఎందుకు, ఏమిటి, ఎలా? బాగుంది. ఆంటీ భలే తీస్తున్నారు కదా, నాకు నచ్చి ఇంకోసారి తీయండి అంటే నేను వీడియో తీసుకుంటా అన్నాను. నేనైతే ఎప్పుడు అలా చేయలేదు. ఎప్పుడు నా తమ్ముడిని ఎక్కరా పైన ఉన్నాయి తీయలేను, నేను పైకి ఎక్కువని ఎక్కించేదాన్ని. సో వాడు మొత్తుకొని తీసేవాడు అనమాట. సో ఇప్పుడు ఆంటీ ఏం చేశారు అంటే కుక్కర్లో ఫస్టే వాళ్ళు, ఎందుకంటే అది చాలా డ్రై అయిన సీడ్స్, సో అందుకే వాళ్ళు అలా కుక్కర్లో ఒక 4 to 5 విజిల్ వేయించారు. ఎందుకంటే అది మెత్తబడాలి కదా. సో అందుకే పాత్రలో అది ఉడకదు కూడా. సో అందుకే వాళ్ళు కుక్కర్లోనే ఫస్ట్ 3 to 4 విజిల్ వేయించి తర్వాత ఇలా పాత్రలో తీసుకొని, మీకు చెప్పాను కదా వెజ్జీస్ కూడా ముందే వాళ్ళు ఉడకబెట్టుకున్నారు. నేనైతే ఎప్పుడు అసలు వెజ్జీస్ వేయడం చూడలేదండి. వీళ్ళు అయితే వెజ్జీస్ వేసారు. క్యారెట్, మూలంగి, అవన్నీ. మూలంగిలు తెలుగులో ఏమంటారో నాకు తెలీదు, సారీ. మళ్ళీ కారం పొడి, ఇది సాంబార్ పొడి అంట. ఆంటీ వాళ్ళ ఊర్లో నుంచే చేసి తీసుకొచ్చారంట. వాళ్ళు మైసూర్ సైడ్ వాళ్ళు కదా. సో వాళ్ళ వెరైటీ సాంబార్. నేను పసుపు లాగా ఉందా ఆంటీ, ఎల్లో కలర్లో అంటే, లేదు మా, ఇది మా పసుపు కాదు, సాంబార్ పౌడర్ మా ఊర్లో చేసిందని చూపిస్తుంది ఆంటీ. మళ్ళీ ఇప్పుడు పసుపు వేస్తాను చూడు అంది. సో ఇది పసుపు, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మళ్ళీ అవరేకాళ్ళు పచ్చివే ఉంటే మీరు కుక్కర్లో వేయాల్సిన అవసరం లేదండి. పచ్చివి కాదు, ఎండినవి. సో ఎండినవి కాబట్టి వాళ్ళు కుక్కర్లో వేసారు 3 to 4 times విజిల్ వేపించారు. అవి ఉడకవు పాత్రలో అని, ఎందుకంటే పాత్రలో స్పేస్ ఎక్కువ, సో అవి ఉడకవని. సో అలా ఉడకాలి అవి బాగా. ఎంతెంత దూరాన్ని నువ్వు నేను మోస్తూ ఉన్నా అసలెంత అలుపే రాదు. నీతో ఉంటే తెలియదు సమయం, నువ్వు లేకుంటే ఎంత న్యాయం. గడియారంలో సెకనుల ముల్లే కంటకి కదిలిందే. ఆంటీ
చూపిస్తుంది కదా, అలా కొంచెం చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసి బాగా మనము అందులో ఇలా చేయాలి చేత్తో. సో చేత్తో అలా చేస్తే ఆ పులుపు బాగా పిండాలన్నమాట. సో అప్పుడు ఆ పులుపు అంతా వాటర్లో దిగుతుంది. సో అప్పుడు ఆ పిప్పినంతా మనం తీసి పారేయచ్చు. సో ఆంటీ చూడండి ఇప్పుడు చేస్తుంది కదా, సో అలా బాగా అందులో పిండాలన్నమాట. సో అప్పుడు అందులో ఉన్న పులుపు మొత్తం ఆ వాటర్లో కన్వర్ట్ అవుతుంది. సో ఆ వాటర్ని ఆంటీ సాంబార్లో వేసుకోవాలని చెప్పింది. సో మేమైతే అలా చెయ్యం ఎప్పుడు మా సైడు. ఏందో మరి ఆంటీ వాళ్ళ సైడ్ వెరైటీ కూర కదా, సో అందుకే నేను ఇంకా సరే చూద్దాం ఏం చేస్తున్నారు అని చూస్తున్నాను. సో ఆంటీ అలా బాగా పిండి అదే అట్టు పారేసిన తర్వాత ఇప్పుడు చూడండి మీకు కూరలో వేసేది చూపిస్తుంది ఆంటీ. సో కూరలో అలా వేసి అలా చేత్తో పట్టుకునేయాలంట, ఎందుకంటే కింద ఏదైనా ఉంటే అది చేతిలోనే మిగిలిపోతుంది. సో వాటర్ మాత్రం సాంబార్లో పడుతుంది. సో ఆంటీ చూడండి తిప్పి చూపిస్తున్నారు కదా కలర్ ఎలా ఉంది అని నన్ను అడుగుతున్నారు. కలర్ బాగానే ఉంది, బట్ మేమైతే ఇంత పల్చగా అయితే మేము ఎప్పుడు సాంబార్ చేసుకోము. కానీ సాంబార్ అంటే ఇట్లనే ఉంటుంది మరి. సో అంటే మేము ఇంత పల్చగా ఎప్పుడు తినము చెప్పాలంటే, మావన్నీ కొంచెం గట్టిగానే ఉంటాయి. సో ఇప్పుడు ఆంటీ మసాలా వేస్తున్నారు. మసాలా వేసి ఒక్కసారి తిప్పితే చూడండి మీకు కలర్ ఎలా వస్తుందో. సో మీకు కూడా మేబీ నచ్చవచ్చు, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి ఈ రెసిపీని, బాగానే ఉంటుందండి. మీరు ఏదైనా ఫ్యామిలీతో ఉంటే మళ్ళీ ఆంటీ సో ఆంటీ ఇలా నైట్ సాంబార్ చేసి పెట్టేసుకుంటే వాళ్ళు మార్నింగ్ వాళ్ళకి ఈజీ అవుతుంది. జస్ట్ రైస్ ఒకటి చేసుకుంటే కదా. మసాలా మనకి తెలిసిన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా క్యారెట్ కళ్ళు మంచిది, సో అన్నీ మంచి ప్రోటీన్స్ ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. నేను కూడా తిన్నాను ఆంటీ చేసిన తర్వాత, చాలా బాగుంది, వెరైటీగా ఉండాలంటే నేను ఎప్పుడు మా ఇంట్లో మేము ఎప్పుడు ఇలా చేసుకోము. సో నాకైతే వెరైటీగా కొత్తగా గుండెలకే అలర చప్పుడనిపిస్తుంది. ఫ్యామిలీ వాళ్ళు అంతే కాబట్టి నేను కూడా అట్లనే చేస్తాను. కొంచెం షాంపూ నీళ్ళు అందులో వాటర్ వేసి అక్కడే మేము కదండి. ఇలా బాగా ఉడికిన తర్వాత ఆంటీ దించేసి ఇప్పుడు దానికి ఇది ఒగ్గర్ని లాగా వేయాలన్నారు. సో అందుకే వాళ్ళు ఒగ్గర్నికి కూడా అసలు మేమైతే క్యాజువల్గా ఉల్లిపాయలు ఎండుమిర్చి అవి పోపు దినుసులు వేసేవాళ్ళము. కానీ ఆంటీ ఏమేమి వేస్తారో రండి చూపిస్తాను. వీళ్ళవి చాలా వెరైటీగా ఉండే నాకు. అసలు నేనైతే ఎప్పుడు ఒగ్గర్నికి ఇలా వేయము. ఆంటీ ముందు సాస్వే అంటారు కదా, ఏమంటారు తెలుగులో నాకు తెలీదు, పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. అంతే, ఏమంటారో నాకు నిజంగా తెలీదు. ఐఎమ్ రియలీ సారీ. మా అమ్మది ఆంధ్ర అయినా అసలు నేను పెరిగింది మొత్తం కర్ణాటకలో. సో అందుకే కన్నడ వర్డ్సే కొన్ని వచ్చేస్తున్నాయి. ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. మీకు తెలిస్తే కమెంట్ చేయండి, నేను కూడా నేర్చుకుంటాను. మళ్ళీ క్యాప్సికమ్ వేశారు. ఏంటంటే క్యాప్సికమ్ వేశారు అంటే, అవును మేము క్యాప్సికమ్ కూడా వేస్తాము, టేస్ట్ ఉంటుంది అందులో అన్నారు. అవునా అనుకున్నా. అప్పుడు అనుకున్నా ఓకే ఇది క్యాప్సికమ్ మంచిదే కదా, హెల్త్కి పోన్లే, ఏదో ఒకలాగా మనం హెల్తీ వెజ్జీస్ ఇంక్లూడ్ చేస్తున్నాం కదా చాలు అనుకున్నా. విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుందండి, చాలా మంచిది. ఇందులో బెల్ పెప్పర్స్లో ఇదొకటి రెడ్ ఎల్లో యూస్ చేసుకోండి. దాంతోనే కూరలు చేసి తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. నేను కూడా ఒకసారి మీకు ఎప్పుడైనా కూర చేసి చూపిస్తా క్యాప్సికమ్తోనే.
చూడండి అది బాగా మగ్గాలి మనకి క్యాప్సికమ్ అనేది, అది బాగా మగ్గి స్మెల్ అంతా పోవాలి, మళ్ళీ అందులో అది మిక్స్ అవ్వాలి ఆయిల్లో బాగా మెత్తబడి. సో అప్పుడే మనకి ఆ జ్యూసీ కంటెంట్ అనేది వస్తుంది క్యాప్సికమ్ నుంచి. సో అదే అండి, ఇలా బాగా వేస్తూ ఆంటీ మళ్ళీ ఏం వేసారు అంటే నెక్స్ట్ వెంగాలేని ప్రేమలో ప్రేమ అన్నదే ఉండదులే. ఒగ్గర్నే కూడా కన్నడ వర్డ్ అండి, నాకు తెలుగులో ఏమంటారో తెలీదు. పోపు పెట్టుకోవాలనుకుంటా, ఏమో మీకు తెలిస్తే కమెంట్ చేసి నాకు చెప్పండి. ఐఎమ్ రియల్లీ సారీ, మీకు తెలుగులో చెప్పలేకపోతున్నాను. మళ్ళీ ఇంకోటి ఏమంటే ఇలా ఆనియన్ వేసుకున్నారు. ఆనియన్ వేసుకున్న తర్వాత ఆంటీ టమాటో వేసారు, అసలు నాకు అర్థం కాలే. మేము ఎప్పుడు అసలు టమాటో సాంబార్లో వేస్తాం ఉడికేటప్పుడే, అది బాగా ఉడికి సాంబార్లో ఆ టమాటో జ్యూసీ మొత్తం అందులో వెళ్ళాలి అని, కానీ ఆంటీ ఇందులో వేశారు. సో వాళ్ళ సైడ్ మరి వెరైటీ అనుకొని నేను ఇంకా సైలెంట్ అయిపోయా. సో ఆ లోపు ఆంటీ పక్కన రైస్ పెట్టేశారు అనమాట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నలుగురికి. సో ఇది బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ నేను చెప్పాను కదా ఆంటీ టమాటో వేస్తారని పోపులో. సో ఆంటీ టమాటో వేశారు. సో చూపిస్తున్నారు ఆంటీ సాంబార్ వేరు పసుపు వేరుమా, మా దాంట్లో సాంబార్ వాళ్ళు ఊర్లో నుంచే చేసుకుని వచ్చాను నేను అప్పుడే చెప్పినట్టు ముందుగానే. అసలు టమాటో ఇందులో వేయడమే నాకు ఆశ్చర్యం అనిపించింది, మేము ఎప్పుడు వేయము. మళ్ళీ సాంబార్ పసుపు వేసారు వాళ్ళు కొంచెం, ఏమో మరి నాకు తెలిసి వాళ్ళు సాంబార్ ఎక్కువ తింటారు అనుకుంటా. సో అందులోకి వేసి బాగా మిక్స్ చేశారు ఆంటీ. బాగా మిక్స్ చేసిన తర్వాత అంతా మిక్స్ బాగా అయిపోయిన తర్వాత ఆఫ్ చేసి అందులో వేసేసి బాగా కలిపి ఒక ఉడికొచ్చే వరకు బాగా ఉడికించారు. అంతా అండి ఈ వ్లాగ్. చాలా థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.